నమస్కారం సిటీ న్యూస్ తెలుగు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పశువైద్య రంగంలో అత్యున్నత స్థాయిలో సేవలు అందించిన పశువైద్యులకు జాతీయ స్థాయిలో ఇచ్చే డాక్టర్ సిఎం సింగ్ స్మృతిక గౌరవ రత్న సమ్మాన్ 2025 అవార్డులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఇద్దరు ఎంపిక అయ్యారు. ఈ అవార్డులను వెటర్నరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎంపిక చేసింది. ఒంగోలు వెటర్నరీ పాలిక్లినిక్ లో డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్న డాక్టర్ నల్లపాటి జగత్ శ్రీనివాస్ కు, విశాఖపట్నంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న డాక్టర్ మాదిన ప్రసాద్ రావులకు ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ రాష్ట్ర డైరెక్టర్ గా డాక్టర్ దామోదర నాయుడు అవార్డు సర్టిఫికెట్లను బహుకరించి దుస్సాలువాతో సన్మానించారు. అవార్డులు అందుకున్న ఇద్దరు అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ రత్నకుమారి, డాక్టర్ రజనీ కుమారి, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ భూపాల్ రెడ్డి పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ ఎన్ జగత్ శ్రీనివాస్, డిప్యూటీ డైరెక్టర్ వెటనరీ పాలిక్లినిక్ ఒంగోలులో వర్క్ చేస్తున్నాను. పశుసంవర్ధక శాఖలో మరియు పశు సేవా రంగంలో జాతీయ స్థాయిలో అత్యున్నత సేవలు అందించిన పశు వైద్యులకు జాతీయ స్థాయిలో ఇచ్చే అవార్డులకు గాను ఈ సిఎం సింగ్ సుశ్రుత గౌరవ రత్న సమ్మాన్ అవార్డు అనేది నాకు లభించిందండి. ఈ పశు సేవా రంగంలో దాదాపు ఇంటీరియర్ రిమోట్ ప్లేసెస్లో 24 సంవత్సరాల పాటు నేను సేవ చేశానండి. ఆ సేవ గుర్తించి జాతీయ స్థాయిలో డాక్టర్ సిఎం సింగ్ సుశ్రుత గౌరవ్ రత్న సమ్మాన్ అవార్డు నాకు లభించింది. అందుకు వారికి నాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది అవార్డు రావడానికి ముఖ్య కారణాలు ఏంటంటే, ఎక్కువగా నాకు పల్నాడు ప్రాంతంలో ఈ వర్షాధార పంటలతోనే ఆధారపడిన రైతులు ఉండటం వలన వాళ్ళకి ఈ రైతుగా చేసే దాంట్లో మరి పంటల నష్టం రావటం వలన. నా పేరు డాక్టర్ మాదిన ప్రసాదరావు, సహాయ సంచాలకులుగా విశాఖపట్నం జిల్లాలో పనిచేస్తున్నాను. నాకు ఇప్పుడు వచ్చిన ఈ అవార్డుతో పాటు ఇదివరలో ఇంకో 2 జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. అందులో మన సదరన్ రీజన్ కి సంబంధించి ఉత్తమ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా హైదరాబాద్ రవీంద్ర భారతిలో నేను ఒక అవార్డు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మొన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా పశు నేస్తం, రైతు నేస్తం అవార్డు కూడా అందుకున్నాను. అదే కాకుండా చాలా మన రిపబ్లిక్ డే, అదేవిధంగా ఇండిపెండెన్స్ డే అవార్డ్స్ నేను ఇంతకుముందు తీసుకోవడం జరిగింది. నేను ఈ అవార్డులు అందుకోవడానికి మొదటి కారణం ఏంటంటే, ఈ ఒక్క పశు వైద్యంతోనే కాకుండా రైతులకు అవగాహన కల్పించడానికి చాలా వీడియోలు అండి, ఇప్పటి వరకు 375 వీడియోలని నేను రూపకల్పన చేసి యూట్యూబ్ ఛానల్ని సొంతంగా ఏర్పాటు చేసి అందులో అప్లోడ్ చేశాను. ఇప్పటి వరకు 107,000 మంది సబ్స్క్రైబర్స్, 35 మిలియన్ వ్యూస్ ఇప్పటి వరకు వచ్చాయి. అదేవిధంగా నా పేరు విజయ్ కుమార్ చిరుకూరి, మాది ప్రతిపాడు నియోజకవర్గం, పుల్లడిగుంట గ్రామం. నేను 20 సంవత్సరాలుగా డైరీ రంగంలో రావడం జరిగిందండి. 20 సంవత్సరాల క్రితం డైరీ రంగంలోకి రావడం జరిగింది. 4 గేదెలతో మొదలై ఇప్పుడు 100 గేదెలతోటి డైరీ రంగాన్ని అభివృద్ధి చెందడం జరిగింది. మాకు ప్రకృతి పశువర్ధక శాఖ నుంచి ఈ డాక్టర్ల సహాయ సహకారాలతో ఈ స్థాయికి రావడం జరిగింది. మా డాక్టర్ జగత్ శ్రీనివాస్ గారు నందిపాడు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసే సమయంలో నా వృత్తిని, నాకున్న ప్యాషన్ ని గమనించి మన పశుమత్య దర్శనంలో కూడా నా శీర్షికని ప్రచురించడం జరిగింది. అలానే అన్నదాతలో కూడా నా డైరీ రంగ విజయాలను, అలానే తోటి రైతులకు నేను ఇచ్చే విషయాలను తెలియజేయడం జరిగింది. మన జగత్ శ్రీనివాస్ గారికి పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా జగ్గైపేట నియోజకవర్గం నందిగామ మండలం గొల్లపూడి గ్రామంలో శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించి మరికొన్ని కీలక పనులను శంకుస్థాపన చేశారు. 20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను, అలాగే 7.75 లక్షల నిర్మించిన గోకులం షెడ్లను ప్రారంభించారు. అనంతరం గ్రామంలో 62 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన ఆసుపత్రికి 13 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్లు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి 5,94,823 విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ ను చెక్లు అందజేశారు.
అహింస బ్రహ్మణస్పతి. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో వైసీపీ నాయకులపై జరుగుతున్న దాడులు మరియు తిరుమల లడ్డు అసత్య ప్రచారం మీద స్థానికులు నాయకులతో కలిసి జగ్గైపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట పట్టణ స్టేషన్ అధికారికి ఫిర్యాదు చేసి చట్టపరమైన తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వ తొందరపాటు నిర్ణయాలకు వ్యతిరేకంగా నినాదాలు చేసి మీడియాతో మాట్లాడారు. తెచ్చిన కూటమి ప్రభుత్వం లడ్డూపై తిరుమల లడ్డూపై అసత్య ప్రచారం ప్రచారం చేస్తున్న కూటమి ప్రభుత్వం తిరుమల లడ్డూపై అసత్య ప్రచారం చేస్తున్న కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం తిరుమల లడ్డూపై అసత్య ప్రచారం చేస్తున్న కూటమి. తప్పనిసరిగా మీకులాగా మేము చట్టాన్ని చేతిలో తీసుకొని చేయం. చట్ట ప్రకారంగానే విచారణ చేస్తాం. ఆ విచారణలో ఎవరిదైతే తప్పుందో ఆ రోజున ఈ దాడికి పాల్పడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దాడికి ప్రోత్సహించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దాడికి కుట్రపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దాడికి సహకరించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చట్ట ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారు 29లో ముఖ్యమంత్రి అవుతారు. తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ, ఇట్లాంటి దాడులు ప్రజాస్వామ్యానికి విఘాతం. భవిష్యత్తులో ఇట్లాంటి దాడులు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఈ కూటమి నాయకులకు ఉందని చెప్పి తెలియజేస్తూ, అలానే ఈ రాష్ట్రంలో పూర్తిగా శాంతి భద్రతలు మృగ్యమైపోయినాయి. ఎక్కడ కూడా కనుచూపు మేరలో లేవు. శాంతి భద్రతలు పూర్తిగా కూడా నిర్వీర్యమైపోయినాయి. ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్ లేదు, ధర్మం లేదు, న్యాయం లేదు, చట్టం లేదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో రాష్ట్రపతి గారిని కూడా జోక్యం చేసుకుని ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కల్తీ విషయంలో వైసీపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ దేశ ప్రగతితో పాటు రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేసిన విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2026ను స్వాగతిస్తూ సోమవారం గురునానక్ కాలనీలో విజయవాడ ఎంపీ కేసీఎన్ శివనాథ్ కార్యాలయంలో మాదిగాను గురునాథం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఎస్ఎంఈలు, హ్యాండ్లూమ్, టెక్స్టైల్స్, బయోఫార్మా, అరుదైన ఖనిజాల తయారీ రంగం, ప్రత్యేక ఆర్థిక మండళ్లు తదితర రంగాలకు ప్రోత్సాహకంగా ఉపాధి కల్పన ఈ బడ్జెట్ తోడ్పడుతుందన్నారు. ఇంజనీరింగ్ కళాశాలకు 12 లక్షల రూపాయలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా విశాఖపట్నం పెట్రో యూనివర్సిటీ ఏర్పాటు చేయడం కోసం 320 కోట్ల రూపాయలు ఐఐ ఆఫ్ ఎనర్జీ ద్వారా ఈ యొక్క డెవలప్మెంట్ కోసం విశాఖపట్నానికి ఏర్పాటు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా షీ మార్ట్ అంటే మహిళలు ఎస్హెచ్ సెల్ఫ్ గ్రూప్స్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో 670 మండలాల్లో దాదాపుగా ప్రతి ఒక్కరు బిజినెస్ చేసుకోవడం కోసం ఒక 20 లక్షలు, ప్రతి ఒక్కరికి 20 లక్షల రూపాయలు ప్రతి మండలానికి ఇచ్చే విధంగా మరి కేంద్ర ప్రభుత్వం అడుగులు ముందుకేస్తూ శరవేగంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఏదైతే ఎంఎస్ఎంఈలు ఉన్నాయో ఈ రోజున మన కేసీఆర్ శివరాజ్ చిన్ని గారు ఏదైతే అమరావతికి ట్రాక్ వేయాలా కొండపల్లి నుంచి, అదేవిధంగా ట్రైన్ మొత్తం చుట్టూ కారిడార్ ఉండాలా, అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్డు 25,000 కోట్ల రూపాయలతో ఉండాలా, అదేవిధంగా ఇక్కడి నుంచి మన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుంచి ఫ్లైఓవర్ మరి నిర్మాణం దాకా ఉండాలనేటువంటి కొన్ని కోట్ల రూపాయలతో దాదాపుగా ఈ చుట్టుపక్కల అమరావతి, విజయవాడ శరవేగంగా అడుగులు ముందుకేస్తూ అమృత్ స్కీములో విజయవాడ 320 కోట్ల రూపాయలతో పెద్ద విమానాశ్రయం లాగా కట్టేటువంటి కార్యక్రమాన్ని మరి శరవేగంగా అడుగులు ముందుకు ఇస్తున్నటువంటి శివరాజ్ చిన్ని గారు ఈ రోజున కేంద్ర ప్రభుత్వంతో బ్రహ్మాండమైనటువంటి సంప్రదింపులు చేసి ఈ యొక్క విజయవాడ కేంద్రంగా హబ్బుగా అనేక అంశాలు 6 లేనింగ్ రోడ్డు హైదరాబాద్ నుంచి విజయవాడ దాకా, అదేవిధంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి అప్ టు దుర్గపూడి దాకా, గొల్లపూడి దాకా ఇస్తే దుర్గపూడి దాకా మరి 6 లేనింగ్ రోడ్లు శాంక్షన్ చేయించి డిపిఆర్లు కూడా సబ్మిట్ చేసేటువంటి కార్యక్రమాల్లో శరవేగంగా అడుగులు ముందుకేస్తూ కార్డార్లు పెరుగుతూ రేపు రాబోయేటువంటి రోజుల్లో ప్రోత్సహించే 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రైనర్ అనే దాంట్లో
అమరావతిలో కేంద్ర ప్రభుత్వం దాదాపుగా చేయూతనిచ్చేటువంటి కార్యక్రమం, అదేవిధంగా విశాఖపట్నంలో ఐటీ హబ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేయడం కోసం అక్కడ కూడా ఎక్కువ సిస్టమ్ ని డెవలప్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్రం మొత్తం కూడా సర్వేగంగా అడుగులు ముందుకేస్తూ ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా దాకా, అమరావతి నుంచి అమెరికా దాకా, అమరావతి నుంచి అంతరిక్షం దాకా, ఆవకాయ ఉత్సవాల దగ్గర నుంచి మన తెలుగు సంస్కృతి ఉట్టిపడే విధంగా, భారతదేశ చరిత్ర తిరగరాసే విధంగా, జీడిపిలో సర్వేగంగా 10వ స్థానం నుంచి 5వ స్థానానికి ఎగబడే విధంగా ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తా ఉంటే, ప్రపంచంలోనే 4వ స్థానం నుంచి 3వ స్థానాన్ని ఆక్రమించడం కోసం ఎన్డీఏ కూటమిలో మోడీ నాయకత్వంలో ప్రపంచంలో సర్వేగంగా అడుగులు ముందుకెళ్తూ ఆర్థిక సంస్కరణలతో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ తాయిలా లేకుండా, ప్రజాకర్షణ పథకాలు లేకుండా, ఎక్కడ ఎవరికి ఎగ్జామ్షన్ ఇవ్వకుండా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ జేకే శ్రీవాస్తవ ఇన్ఫ్రా నడుమ ఎంఓయూ జరిగింది. ఎంఓయూ పత్రాలపై యూనివర్సిటీ రిజిస్టర్ డాక్టర్ ఆర్ ప్రేమ్ కుమార్, కంపెనీ ఎండీకే శ్రీవాస్తవ్ సంతకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా హైడ్రోజన్ టెక్నాలజీ విశేషమైన ప్రాధాన్యత పెరిగిందని, గ్రీన్ హైడ్రోజన్ అమ్మోనియా తయారీ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల మీద పెద్దపీట వేస్తున్నాయి అని అన్నారు. ఈ రంగంలో విరివిరిగా పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించాలని రాష్ట్ర ప్రభుత్వం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తుంది. ఈ నేపథ్యంలో జేకే శ్రీవాస్తవ ఇన్ఫ్రా లిమిటెడ్ కంపెనీ శ్రీకాకుళం జిల్లా మూలపేట దగ్గర గ్రీన్ అమ్మోనియా తయారీ కోసం భారీ పరిశ్రమ స్థాపించాలని ముందుకొచ్చింది. 2025 జూలై 18న ఏపీఎస్ఆర్ఎం యూనివర్సిటీలో జరిగిన గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ కంపెనీ పరిశ్రమ స్థాపనపై రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకుంది. సుమారు 300 ఎకరాల్లో 35,000 కోట్ల అంచనాతో భారీ గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి పరిశ్రమ స్థాపించాలని ప్రయత్నాలు ప్రారంభించిందని, దీనికి సంబంధించిన ఎక్సెల్ సెంటర్స్ ఏపీఎస్ఆర్యు యూనివర్సిటీలో ఏర్పాటు చేయాలని జేకే శ్రీవాస్తవ గ్రూప్ నిర్ణయించుకుంది. Rao, sir, and other dignitaries on the stage. My friends, Mr. Pavel from Rockfin, Poland, Mr. Arter from the Ultra Grease Cylinders. So I'm very happy that I'm here today to sign this MOU between SRM University and JK Srivastava Infra PSA Limited. I'll not take much of your time, but I just would like to speak in brief about how we reached here. My involvement with hydrogen is more than 27 years. In fact, I was there in Germany, and we have been working on this for a very, very long time, and we are the first people to talk that hydrogen is the alternative for India, because we import 99% of our oil from abroad. So at that time, I'm talking about 2001 or so, we took delegation from India, from Indian Oil Corporation, from ONGC. Chief from SRM University received his representatives. So and also High Infra PSA Limited, and also friends from Ms. Arthur and also Ms. Paul. So briefly, dear friends of both print and electronic media, good morning to everybody, and also research engineers and doctors and the guests have come here for this signing of MOU for Center of Excellence for Hydrogen Technologies. So I would like, because most of these points have been covered by our respected Professor Narayan Rao garu, and there is a limitation, that means very limited things I would like to take. By the year recognizes the role of green hydrogen. 2047కి ఇతర దేశాలపైన ఇంధన వనరులకు ఆధారపడకుండా సెల్ఫ్ రిలయన్స్ సాధించాలనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్దేశం. Thus the Union Cabinet
approved the prestigious National Hydrogen Mission with an impressive outlay of 19,744 crores of rupees. It's a very huge support and investment given by the government of India. What are the expected outcomes? Like to introduce on the market, we use glass fiber, and these cylinders are relatively big because we are talking about the 1,666 liter cylinders, and they are very safety and very cost effective. I believe that it will be huge interest on the market. In the supply chain for hydrogen, we are somewhere in the middle. Everybody talk about the వైసీపీ నేతల ఇళ్లపై దాడులు చేసిన వారిని, టీటీడీ లడ్డు ప్రసాదంపై అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని మాచివరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ టీటీడీ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబు అబద్దాలు ప్రచారం చేశారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి జగన్ పై అవాస్తవాలు చెప్పారు. సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ లో వాస్తవం తెలిసింది. కూటమి నేతలు చెప్పింది పచ్చి అబద్దమని ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. డైవర్షన్ పాలిటిక్స్ కోసం అంబటి రాంబాబుపై ఇంటిపై దాడి చేశారు. టీడీపీ నేతలు కర్రలు రాళ్లతో దాడి చేశారు. అక్కడ ఉన్న హీట్ వాతావరణంలో నోరుజారి మాట్లాడారు. వెంటనే క్షమాపణ కోరారు. విజయవాడలో పెట్రోల్ బాంబ్ సంస్కృతి తీసుకొచ్చారు. ఎంపీ ఇప్పుడు అమాయకంగా మాట్లాడుతున్నారు. చిన్ని లాంటి వ్యక్తి ఎంపీగా ఉండడం మన దౌర్భాగ్యం అన్నారు. దాడి చేసింది ఆ రోజు ఇంటి మీదకి వచ్చి హోంమంత్రితో సన్నిహితంగానే ఉంది, చంద్రబాబు నాయుడుతో సన్నిహితంగానే ఉంది. కేసు నేను చిన్నితో ఉన్న ఫోటో, ఆశ వాళ్ళ అమ్మాయి పెళ్లికి చంద్రబాబు నాయుడు ప్రయాణం వచ్చింది. ఇది మీరు ఇచ్చిన భరోసా కదా వాళ్ళకి, మీరు వెళ్ళి చేయండి మేము అందరం ఉన్నామని చెప్పని మీరు భరోసా ఇస్తేనే కదా ఇవన్నీ చేసింది. ఇదిగోని లోకేష్తో ఉన్న ఫోటో, ఇదిగోని వాటేసుకున్న ఫోటోలు, కౌలించుకున్న ఫోటోలు, ముద్దులు పెట్టుకుంటున్న ఫోటోలు, హోమ్ మినిస్టర్తో ఉన్న ఫోటోలు, ఇవన్నీ కదా వాస్తవం కాదా? వీళ్ళ ఆధ్వర్యంలోనే కదా గూండాలు రౌడీలు దాడి చేసింది. ఈ మనుషులు పంపించి వాళ్ళతో దారులు చేపించి ఈరోజు సిగ్గు లేకుండా నాకు సంబంధం లేదని చెప్పాను. ఇలాంటి సంస్కృతిగానే ఉంది. గతంలో ఏ ఎంపీ చేయలా. ఇంతమంది ఎంపీల్లో ఢిల్లీలో పోరాటం చేసామని చూసాం. కేసీఆర్ నాని గారు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసామని చూసాం. అంతేగాని రోడ్డు మీదకి ఈ రౌడీల్ని గుండాల్ని పంపించి దారులు చేసే ఎంపీ ఉన్నారంటే క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, లడ్డు వ్యవహారంలో మీరు చెప్పిన అబద్ధాలకి, మీరు చేసిన అబద్ధపు ప్రచారాలకి ఈరోజు మీరు క్షమాపణ చెప్పాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఒక బీసీ నాయకుడిగా, బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తిగా, మాజీ మంత్రిగా వాళ్ళ ఇంటి మీద దాడి చేయించినందుకు కేసీఆర్ కానివ్వండి, ఆ తెలుగుదేశం పార్టీ గూండాలు కానివ్వండి క్షమాపణ చెప్పాలని. ఈరోజు ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంది పోలీస్ వాళ్ళ పాత్ర. ఆ రోజు జోగి రమేష్ గారు ఇంట్లో లేరు, పాపం కేవలం ఆయన సతీమణి పిల్లలు మాత్రమే ఉన్నారని చెప్పని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేమందరం గారు వెళ్ళాలనుకుంటే ఎత్తుకెళ్ళి స్టేషన్లో పడేసి కేసులు పెట్టారు. మీ సమక్షంలోనే మీరు పక్క నుండి వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళతో మంతనాలు జరిపి దగ్గర ఏడీసీపీ కానివ్వండి, సిఐ కానివ్వండి, ఆ తెలుగుదేశం పార్టీ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.